అన్యాయం జరుగుతుందని వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు, సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏమాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహి ఏమన్నా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమిళలో కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను ఒకటే మీ అందరినీ, ఈ ప్రాంతవాసులందరినీ కోరుతున్నా. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం, ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు కల్పిస్తాను. అదే కాదు, ఇంకో పక్క మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్, హైదరాబాద్కు వలస అవసరంలా, బెంగళూరుకు అవసరంలా, మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఇంట్లో వస్తువులు సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ నెలకు 3,000 రూపాయలు ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా నేను గౌరవిస్తారని మా యువత అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 73 రోజులుంది ఇంకా ఈ రోజు నుంచి. ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు ఎక్కడికి పోయినా యువత. 72 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. ఇంటింటికి వెళ్ళండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత చెప్పండి. 73 రోజులు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి యువతను కోరుతున్నా. తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఆ రోజు హైదరాబాదుకు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగువారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నా ఆశ నా యువత పైన. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో
ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్ పెద్ద బిల్డప్ ఇస్తాడు, ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశాడు, చూసారా మీరంతా? 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది. క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏం తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్టు చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్, సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో